అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. సంతకం పెట్టందే తిరుమలలో అడుగు పెట్టనేమో. ఎలా వస్తాడో రమ్మని చూసుకుందాం. తిరుమల రావాలంటే మమ్మల్ని దాటుకుని వెళ్ళాలా. కాబట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాల్సిందే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చాలామంది చేస్తున్నారు. బీజేపీలో పెద్ద ప్రముఖ నాయకులు అలాగే చాలామంది కూడా. ఎందుకంటే సంతకం పెట్టాలి డిక్లరేషన్ ఫామ్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందువు కాదు కాబట్టి సంతకం పెట్టే తిరుమల మీద అడుగు పెట్టాలి, లేకపోతే ఊరుకోం. ఎలా వస్తాడో రమ్మని చూద్దాం అనేది కనుక సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు అయితే కనుక చాలామంది విసురుతున్నారు. బీజేపీ నాయకురాలు అనుకుంటా ఆవిడ మాధవీలత గారు ఎవరో ఉన్నారు, ఆవిడ చాలా ఫైర్గా మాట్లాడుతుంది ఆ విషయంలో. కాబట్టి సంతకం పెట్టాలంటారు ఖచ్చితంగా. డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టాలంటారా అని అడిగితే కనుక నా ఉద్దేశం అడిగితే కనుక పోయిందేముందండి, సంతకమే కదా పెట్టేస్తే పోలా. ఎందుకంటే చాలామంది మామ ఓళ్ళే చాలామంది పెద్దలు చాలామంది పెట్టారు అంటే ఆల్రెడీ మీ మీద ఏదో ఉంది కాబట్టి. వాస్తవంగా మాట్లాడాలంటే తమ్ముడు తనోడైనా ధర్మం మాట్లాడాలంటాను నేను. ఏపీజే అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టి లోపలికి వెళ్ళారు, సోనియా గాంధీ గారు సంతకం పెట్టి లోపలికి వెళ్ళారు, ఇలా చాలామంది లోపలికి వెళ్ళారు. కానీ వాళ్ళందరూ వేరు, మీరు వేరు. వాస్తవంగా అయితే కనుక వాళ్ళందరూ సోనియా గాంధీ గారు క్రిస్టియనిటీ, అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు ముస్లిం, ఇలా మీరు మాత్రం హిందువే కదా, మరి మీరెందుకు సంతకం పెట్టాలి? కాబట్టి కావాలని సంతకం పెట్టించి వాళ్ళ ఇగోని రెట్టింపు చేసుకోవడం కోసమా? ఎందుకని ఇదంతా రాద్ధాంతం జరుగుతుంది? తిరుమల మీద ఏంటి పోలీస్ పహారా బీభత్సంగా పెట్టారు. ఎప్పుడూ లేని ఆంక్షలు రేపటి కోసం, ఎక్కడా లేని ఆంక్షలు రేపటి కోసం విధించబోతున్నారు. ఏంటంటే యాక్ట్ 30 ప్రకారంగా అమల్లోకి వచ్చింది అక్కడ తిరుమల మీద. కాబట్టి కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అక్కడ 30 రోజుల పాటు అక్కడ ఆంక్షలు ఉండబోతున్నాయి. ఏంటి ఎక్కువ మంది కానీ గుమిగూడి మాట్లాడుకోవడం కానీ, ధర్నాలు చేయడం కానీ, నిరసనలు తెలియజేయడం కానీ, రాస్తారోకోలు చేయడం, ఇలాగ ఏది కూడా తిరుమల ప్రాంతంలో ఉండకూడదు. యాక్ట్ 30 అమల్లోకి వచ్చింది. ఎప్పటి నుంచి అంటే నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి కొత్త ఆంక్షలు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తిరుమల మీద అడుగు పెట్టబోతున్నాడు కాబట్టి, దేవుణ్ణి దర్శించుకుంటాకి వెళ్ళడానికి ఆంక్షలు పెడుతున్నారనమాట. కాబట్టి నేను నమ్మిన దేవుణ్ణి నేను వెళ్ళి కొలవడానికి, నేను వెళ్ళి మొక్కుకోవడానికి నేను సంతకం పెట్టడం ఏంటి, నాకు ఆంక్షలు ఏంటి అని ఆయన ఏదేమైతే నేను వెళ్తానని ఖచ్చితంగా కరాఖండిగా తెగేసి చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన వస్తాడా, వస్తే రాని ఎలా వస్తాడో మేము చూసుకుందాం అని చాలామంది బీజేపీ సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. అలాగే కొన్ని హిందూ పరిషత్ సంఘాలు అయితే కనుక మాట్లాడుతున్నాయి. ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడకపోతే ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అంతే కదా, లైక్ చేయండి మీ బాధ్యత. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియాలి 2 తెలుగు రాష్ట్రాలకి. కాబట్టి లైక్ చేయండి ఫస్ట్. తర్వాత కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా వీడియోలు అయితే ఉంటాయి, ప్రజల సమస్యల మీదే ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత కుదిరితే 100% షేర్ చేయండి. ముందైతే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే వాస్తవం మాట్లాడుకుంటే ఏపీ రెవెన్యూ ఎండోమెంట్ రూల్ 60 ప్రకారంగా, అలాగే టీటీడీ జనరల్ రెగ్యులేషన్ రూల్ 136 ప్రకారంగా, దీని ప్రకారంగా విదేశీయులు కానీ అలాగే అన్యమతస్తులు కానీ తిరుమలకి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి. ఇది రూల్. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందంటే కనుక ఆయన గతంలో కూడా జగన్ గారు 2009లో డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు ఆల్రెడీ గతంలో అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ వాదన ఎంతవరకు నిజమో నాకు అయితే ఐడియా లేదు. తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాదనే వచ్చింది తెర మీదకి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలామంది కోర్టులో కూడా వేయడం జరిగిందండి. అయితే కోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏం తీర్పునిచ్చిందంటే ఆయన్ని మీరు ఒక గౌరవ ముఖ్యమంత్రి, ఆయనకి ఎలాంటి రూల్స్ వర్తించవు, పైగా మీరు పిలిచారు కదా, మీరే రమ్మని పిలిచిన వాళ్ళే సంతకాలు పెట్టాలంటే అనేది కనుక వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది అప్పట్లో కోర్టు. కాబట్టి 100% ఒకసారి పెడితే మళ్ళీ ఇంకొక వాదన ఉంది. 2009లో ఒకవేళ నిజంగా పెట్టుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి సంతకం ఇప్పుడు పెట్టనవసరలా, ఒకసారి పెడితే చాలు యాక్చువల్గా అయితే కనుక. అది కొంతమంది మాట్లాడుతున్న వాదన. కాబట్టి ఏదేమైతేనే ఆల్రెడీ దీని మీద అయితే కనుక చాలా మన మామూలు కాదు చాప కింద నీరులాగా చాలా వరకు వ్యాపించింది. వాస్తవంగా అయితే కనుక తిరుమల గురించి హై టెన్షన్ అయితే కనుక కొనసాగుతుంది. కాబట్టే చాలామంది పోలీసులు అక్కడికి ఆల్రెడీ మోహరించారు. కాబట్టి ఇలాంటి సంఘటన ఏమన్నా వేరే ఏమైనా విధానంగా జరుగుతుందేమో అని ముందు జాగ్రత్తల్లో భాగంగా యాక్టే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ బీజేపీలో కానీ ఎవరైతే మాధవీలత గారు మాట్లాడిన మాటలు చాలామంది విని ఉంటారు. రమ్మని చూసుకుందాం, అక్కడికి ఎలా వస్తారేంటో చూసుకుందాం అన్నారు. ఆల్రెడీ కొంతమంది వీళ్లే కాకుండా కొంతమంది పెయిడ్ బ్యాచ్
అక్కడ ఆల్రెడీ ఉన్నారు అనేది కనుక కొంతమంది మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఈ పెయిడ్ బ్యాచ్ ఏంటంటే కనుక హిందుత్వం ముసుగులో కొంతమంది అక్కడ ఉండి కావాలని అలర్లు చేయాలని, కాబట్టి కావాలని ఏదో చేయాలని కుట్రపూరితంగా చేయాలని ఆలోచిస్తున్నారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు మొత్తంకి ఎలాగైతే రండి. కాబట్టి కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు కూడా మాట్లాడతారు, మేము రానివ్వం, క్రిస్టియన్ జగన్ గో బ్యాక్. విన్నారండి పదం, క్రిస్టియన్ జగన్ గో బ్యాక్. ఇది వాళ్ళ నినాదం. ప్లాకార్డులు పట్టుకుని నినాదాలు తెలియజేస్తారు వాళ్ళు. కొన్ని చోట్ల ర్యాలీ అయితే చేశారు, క్రిస్టియన్ జగన్ గో బ్యాక్, ఇది వాళ్ళ నినాదం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సిట్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళబోతున్నారు. కాబట్టి తిరుమలకు వెళ్ళేంత నుంచి వచ్చే వరకు చాలా ఉత్కంఠగా ఉండబోతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో 100% జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు అనుకుంటాయి. నా అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా సంతకం పెడితే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. చూస్తున్నా మీ అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి? సంతకం పెడితే పోయేదేముందండి, ఎందుకంటే మీరు కావాలని మంచి పని చేయడానికి వెళ్తున్నారు, అంటే మీ మనసులో మీకుండే దైవాన్ని తలుచుకుని వెళ్తున్నారు. ఒక్కొక్కసారి ఇగోలుకు పోకుండా వాస్తవంగా అయితే కనుక ఒక్కసారి ఆలోచించి చేస్తే ఇంకా మంచిదేమో. తర్వాత జగన్ గారు అడ్డుకోవాలని చాలామంది చూస్తున్నారు. జగన్ గారిని అడ్డుకోవడం వల్ల చాలా మట్టుకి టీడీపీకి కూటమికి చాలా లాసు నన్ను అడిగితే కనుక. జగన్ గారిని అడ్డుకుంటే కనుక చాలా లాస్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఏంటండి, యావత్ దేశం మొత్తం చూస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నారన్న విషయాన్ని. కాబట్టి ఆయన అడ్డుకుంటే కావాలని దేవుడి దగ్గరికి వెళ్ళడం కూడా అడ్డుకుంటున్నారు అనేది అది వాళ్ళకే బ్యాడ్ నేమ్గా మారబోతుంది. కాబట్టి అడ్డుకుంటారా, ఆపుతారా, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టించుకుంటారా లేదా పెట్టించుకోరా ఏంటనేది తెలియట్లా. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా. నేను చెప్పేది ఏంటంటే తిరుమలలో జరగబోయే ఏదైతే ఈ సన్నివేశం ఉందో, ఈ ఘట్టం ఉందో, రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తీసుకోబోయే ఎలాంటి చర్య అయినా సరే విఘాతం కలగకుండా, అంటే ఏం జరిగినా సరే అటు ప్రభుత్వానికైతే కనుక చెడ్డ పేరు అయితే రాబోతుంది. కాబట్టి ఎలా మాట్లాడుకుంటే కనుక ఇంకొక మాట తెర మీదకి వస్తుంది. చెప్పమంటారా ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెడితే అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టాలి కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భార్య ఏంటి ఆల్రెడీ క్రిస్టియన్ కదా, అలాగే ఆయన కూతురికి బాప్టిజం ఇచ్చారు కదా రష్యాలో. కాబట్టి ఈయన కూడా బాప్టిజం తీసుకున్నాను అన్నాడు కదా, ఓసారి నాకు మతమే లేదన్నాడు కదా ఆయన. కాబట్టి అలాంటప్పుడు ఆయన కూడా సంతకం పెట్టాలా అని ఒక రకమైనటువంటి వాదన అయితే కనుక తెర మీదకి వస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటనేది. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా 100% మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టడం తప్పంటారా, సంతకం పెట్టకూడదంటారా, పెడితే దాంట్లో ప్రాబ్లం ఏముంది అనేది నేను మీ నుంచి తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి, మర్చిపోవద్దు. 100% ఫస్ట్ అయితే లైక్ చేయండి. 100% లైక్ చేసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్త వాళ్ళైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.